ఫ్రెండ్స్, అసలు ఏం జరుగుతోంది? సమాజం ఎటు పోతోంది? మొన్నటికి మొన్న విశాఖ జిల్లాలో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ అమ్మాయి క్లాస్ రూమ్లో ఫోన్ మాట్లాడుతూ ఉండగా లెక్చరర్ వచ్చి ఫోన్ లాక్కున్నారు. అందుకని ఆ స్టూడెంట్ లెక్చరర్ని కూడా చూడకుండా లెక్చరర్నే చెప్పుతో కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు హైదరాబాద్లోని షాపూర్ నగర్లోని ఒక 16 సంవత్సరాల 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి తన స్వంత తల్లినే తన లవర్ కోసం చంపేసింది. కేవలం 8 నెలల క్రింద ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అండ్ వీళ్ళిద్దరూ లేచిపోయారు కూడా. అందుకని ఈ అమ్మాయి తల్లి పోలీస్ కంప్లైంట్ చేసి ఆ అమ్మాయిని తిరిగి రప్పించుకొని, ఈ ఏజ్లో ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు, నీకు రైట్ పర్సన్ అతను కాదు, నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యాక అప్పుడు నీకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేస్తాను అని మంచిగా నచ్చజెప్పింది. కానీ అదేది అర్థం చేసుకోకుండా నన్ను నా లవర్తో విడగొడతావా అని చెప్పేసి వాళ్ళ అమ్మతో గొడవ పడింది. అంతటితో ఆగకుండా తన లవర్ని పిలిచి తన తమ్ముడితో పాటు పూజ చేస్తున్న తల్లిపై ఇనుప రాడ్లతో దాడి చేయించి చంపేసింది. ఇలాంటివన్నీ చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది కదూ. వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వీళ్ళు మైనర్స్ కాబట్టి మన న్యాయస్థానం కూడా కఠిన శిక్షలు వేయదు. ఇలాంటి వాళ్ళని పిల్లలని కాదు, క్రిమినల్స్ అని పిలవాలి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీ పిల్లలు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, బయట ఎవరిని కలుస్తున్నారు ఒక కంట కనిపెడుతూ ఉండండి. అది ఆడపిల్లైనా సరే మగపిల్లాడైనా సరే జాగ్రత్తగా ఉండడం మంచిది. అయినంత వరకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.